హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అనగా మనకు ఆగస్టు 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే 40,000 మందికి సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి రద్దు చేశారండి. అయితే ఇలాంటి వాళ్ళకు మాత్రం ఆగస్టు 1న అయితే పెన్షన్లు అనేది రావండి. అయితే ఈ కారణం చేతనే మేము రద్దు చేశామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మీ యొక్క పెన్షన్ ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నానండి. జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి జస్ట్ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే చాలండి. మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదంటే కనుక ఇన్యాక్టివేషన్లో ఉన్నది క్లారిటీగా చూపిస్తుంది. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు సంబంధించి మనకి ఏంటంటే వీరిపైన తనిఖీ అయితే చేశారండి. అయితే పెన్షన్దారులు కొంతమంది ఇలాంటి కారణాల చేత పెన్షన్ అనేది పొందుతున్నారు అని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం గుర్తించింది. సో ఇలాంటి పెన్షన్లను అయితే అరికట్టాలి. అనర్హత లేనప్పటికీ వీరు పెన్షన్లు అయితే పొందుతున్నారు. సో వీరి పెన్షన్ అనేది ఎవరు ఈ విధంగా పెన్షన్లు సృష్టించారు, లేని పెన్షన్లు కూడా అని చెప్పేసి వారిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అయితే ఇలాంటి వారికి మాత్రం టోటల్గా పెన్షన్ అయితే రద్దు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏంటంటే కొంతమంది ఇప్పుడు గత ప్రభుత్వంలో మనకేంటంటే వికలాంగులు ఇద్దరున్నా కానీ సో ఇంట్లో పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని అలుసుగా తీసుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ సో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కొంత అమౌంట్ అనేది అంటే 25,000 రూపాయలు ఈ విధంగా అమౌంట్ అనేది తీసుకొని గవర్నమెంట్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారితో వాళ్ళతో చేతులు కలిపి సో విధంగా ఎవరైతే హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగత్వం లేకపోయినా కానీ సో వాళ్ళు వికలాంగులుగా ఉన్నారు అని చెప్పేసి ఫేక్ సర్టిఫికెట్స్ అనేది సృష్టించి ఈ విధంగా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకొని మనకు పెన్షన్ పొందుతున్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా వారి యొక్క పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేసి వారికి ఆగస్టు 1వ తేదీన పెన్షన్ అనేది రాని విధంగా చేసేయండి అని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీని కారణంగా అధికారులు అయితే సర్వే అనేది చేశారు. సో ఇప్పటి వరకు మనకేంటంటే 40,000 మందికి అయితే పెన్షన్లు అనేది రద్దు చేశారండి. అయితే మీ యొక్క పెన్షన్ ఉందో లేదో డిస్క్రిప్షన్లో మీరు లింక్ అయితే ఇస్తాను. దాని ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చండి. సో దాని ద్వారా మీరు అక్కడ ఏంటంటే ఇనెలిజిబుల్ ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అయితే రద్దు అయినట్టు, ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది రద్దు కాలేదు అని చెప్పేసి అయితే మనకైతే ఒక సూచన అనేది వస్తుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.